వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్యాబినెట్ విస్తరణ మరికొన్ని రోజుల్లో అంటే దసరా నాటికి దాదాపుగా 6 మంది కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి క్యాబినెట్లో 18 మంది ఉండాలి. ఇప్పటికీ 12 మంది మాత్రం ఉన్నారు. అలాగే దాదాపుగా 4 జిల్లాల నుంచి అంటే మెదక్ నుంచి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ రంగారెడ్డి కావచ్చు, తర్వాత హైదరాబాద్కి సంబంధించి కూడా ఈ 4-5 జిల్లాల నుంచి ఏవి ఒక్కరిని కూడా మంత్రి పదవిలో తీసుకోలేదు, అవకాశం లభించలేదు. అలాగే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం కూడా ఆషామాషి కాదు, కులాల వారీగా ఇవ్వాలి, ఓటు శాతం అంటే చూసుకోవాలి, తర్వాత జిల్లాల వారికి న్యాయం చేసేలాగా ఉండాలి. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. దాదాపు మళ్ళీ ఒకరికి ఇచ్చి సీనియర్లను ఎవరినైనా మరుస్తే మళ్ళీ అదొక తలనొప్పి. కాబట్టి ఆచితూచి ఈ 6 మందికి ఎవరికి ఇవ్వాలా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రెడ్డిలకు ఎక్కువ మందికి ఇచ్చారని చెప్పేసి ఒక వర్గం. బీసీలకు న్యాయం జరగాలంటే ఒక 2 మంత్రి పదవులన్నా ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల నుంచి, మరి గిరిజనులకి ఏం న్యాయం చేశారు, లంబాడ సంబంధించి గతంలో ఒకరన్నా అంటే సతవతి రాథోడ్ని మంత్రిగా నియమించారు. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదని ఇటు లంబాడ సంఘాల నుంచి అంటే ఎస్టీ సంఘం నుంచి, తర్వాత ఎస్సీల నుంచి మాకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా అంటే దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చారు. మరి దీంట్లో మళ్ళీ మాలా మాదిగకి సంబంధించి కూడా కొంతవరకు ఇష్యూలు అయితే నడుస్తున్నాయి. మొత్తానికి మరి ఎవరికి ఇస్తారు ఏందనేది, ఈ 6 మంది ఎవరు అనేది ఒకసారి చూద్దాం. దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు, జిల్లాలో పార్టీ బలోపేతం దృష్ట్యా ఆ దిశగా ఆలోచన జరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేకానందను క్యాబినెట్లోకి తీసుకోవాలనే అంశాన్ని సీఎం రేవంత్ సహా పీసీసీకి ఏఐసీసీ పెద్దలు సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డికి డెఫినెట్గా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి తను అనుకుంటున్నట్టు హోంమంత్రి వస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో నాకు హోంమంత్రి పదవి అయితే కావాలని ఉంది, హోంమంత్రి అయితే డెఫినెట్గా కేసీఆర్ని లోపలేస్తా అని చెప్పేసి చాలా సందర్భాల్లో శపథం చేశారు. అలాగే మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళడం అనేది కూడా జరిగింది. దానికన్నా ముందు 2023 ఎన్నికలకు ముందు కూడా మంత్రి పదవి డెఫినెట్గా ఇస్తామని చెప్పి తనని కాంగ్రెస్లోకి తీసుకొచ్చారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. మొత్తానికి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి నల్గొండ నుంచి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి మరి మళ్ళీ కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శనలు చేయదని గ్యారెంటీ ఏమైనా ఉందో దాన్ని ఏ విధంగా చూస్తారనేది చూద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేకానంద క్యాబినెట్లో తీసుకోవాలనే అంశాన్ని సీఎం రేవంత్ సహా పీసీసీకి ఏసీసీ పెద్దలు సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు చర్చ జరుగుతుంది. మరి ఇక్కడ గడ్డం వివేకానందని తీసుకుంటే గడ్డం వంశీకి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. గడ్డం ఇద్దరు సోదరులు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ తనకు మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ఇక్కడ కూడా కుటుంబ పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దానికి క్యాబినెట్ ఏ విధంగా అంటే పీసీసీ ఏ విధంగా చూస్తుంది అనేది చూడాలి. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి ప్రాతినిధ్యం ఉన్నందున అదే జిల్లాకు చెందిన రాజగోపాల్ రెడ్డిని తీసుకోవడంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయం ఉన్నది. పైగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గడ్డం వివేకానందను సైతం క్యాబినెట్లోకి తీసుకోవడంపై ఇప్పుడున్న మంత్రుల్లోనూ భిన్నాభిప్రాయం ఉన్నది. ఇప్పటికే ఆయన సోదరుడు గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారని, కొడుకు గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఉన్నారని, ఒకే కుటుంబంలో 3 పదవులు అంటూ చర్చలు జరుగుతున్నాయి. సామాజిక వర్గాలను ఏఐసీసీ పీసీసీ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండే అవకాశాలు లేవని, ఆ జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డికి ఛాయిస్ రాకపోవచ్చు అనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్ రెడ్డిని తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ ప్రకారం ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే సుదర్శన్ రెడ్డికి ఇచ్చినా మళ్ళీ రెడ్డిలకి పెద్దపీట వేశారు అన్నది ఒక వాదన వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే సుదర్శన్ రెడ్డి అలాగే మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచిస్తున్నారు. ఆ ప్రకారం ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇక బీసీ కోణం నుంచి చూస్తే దానం నాగేందర్ మున్నూరు కాపుకు అవకాశం కల్పిస్తే
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వాకిడి శ్రీహరికి ఛాయిస్ ఉండకపోవచ్చు అన్నది మరో వాదన. మరి ఇక్కడ దానం నాగేందర్కి ఇస్తారా లేదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా 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 క్లారిటీగా చెప్పారు, ఎవరైతే పార్టీలో కష్టపడి పార్టీ సింబల్ మీద గెలిచారో వారికి మాత్రమే మంత్రి పదవులు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఒకవేళ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ గారికి చేయి గుర్తు మీద నిలబెట్టి అట్లా అవకాశం ఇస్తే మాత్రం వాకిటి శ్రీహరికి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ బీసీల నుంచి బీర్ల ఇలియా యాదవ్ అలాగే వాకిటి శ్రీహరి మరి దానం నాగేందర్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఏ ఒక్కరికో అవకాశం ఉండే చాయిసెస్ అయితే ఉన్నాయి. అలాగే వాకిటి శ్రీహరికి ఛాయిస్ ఉండకపోవచ్చు అన్నది మరో వాదన. కానీ వాకిటి శ్రీహరికి తగిన గౌరవం ఉంటుందంటూ పరోక్షంగా క్యాబినెట్లో స్థానంపై సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఇంకా ఎస్టీ కోటాలో ప్రస్తుతం మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి చోటు లేకపోవడంతో బాలు నాయక్, దేవరకొండ, రామచంద్ర నాయక్ ప్రస్తుతం విప్, డోర్నకల్ పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే అదే జిల్లా చెందిన బాలు నాయక్కి స్థానం లభించకపోవచ్చు. దానికి బదులుగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ అవకాశం కల్పించవచ్చని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రామచంద్ర నాయక్ ప్రస్తుతం విప్గా ఉన్నారు. చాయిస్ రావచ్చనే వాదన వినిపిస్తుంది. ఇంకా మైనార్టీ కోటాలో ఎవరికి చాయిస్ వస్తున్నది అనేది సస్పెన్స్గా ఉంది. ఏకైక ముస్లిం మైనార్టీగా ఉన్న ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు ఒకటే వినిపిస్తుంది. హర్యానా, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర నేతలను, ఏఐసీసీ నేతలు ఢిల్లీకి పిలిపించుకొని ఫైనల్ చేస్తే దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బీసీ సామాజిక వర్గం నుంచి కావచ్చు, అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి వినిపిస్తున్న పేర్లు బీర్ల ఐలయ్య. మరి బీర్ల ఐలయ్యకి ఇస్తే, ఎందుకంటే బీర్ల ఐలయ్యకి ఇక్కడ నల్గొండ జిల్లా కాబట్టి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇప్పటికీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి బీర్ల ఐలయ్యకి ఇస్తే 4 మంత్రి పదవులు అక్కడనే అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా మరి రాజగోపాల్ రెడ్డి గారు చూడాలి. మరి రాజగోపాల్ రెడ్డి గారికి బీర్ల ఐలయ్యకి ఇక్కడ బీసీ కోట ఉంది కాబట్టి. తర్వాత బీసీలోనే చెప్తున్నా, సెకండ్ వన్ వచ్చేసి వాకిటి శ్రీహరిని ఏకంగా మహబూబ్ నగర్లో అలాగే ఎన్నో ఎంపీ క్యాంపెయినింగ్లో ఎలక్షన్స్ టైంలో ముదిరాజ్కి డెఫినెట్గా మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా బల్ల గుద్ది చెప్పడం అనేది జరిగింది. మరి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ జిల్లాకి ఇప్పటికీ కేవలం ఒక సీఎం ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అలాగే కొల్లాపూర్ ఎమ్మెల్యే గెలిచినటువంటి కొల్లాపూర్ ఎమ్మెల్యే మాత్రం ఇద్దరు మాత్రం మంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ వాకిటి శ్రీహరికి ఇస్తే మహబూబ్నగర్ జిల్లాకు కూడా 2 మంత్రి పదవులు అయ్యే అవకాశం ఉంది. జూపల్లి కృష్ణారావు ప్లస్ వాకిటి శ్రీహరికి ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారా అనేది చూద్దాం మహబూబ్నగర్ నుంచి. తర్వాత ఒక బీసీ పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఇప్పుడున్న, అంటే హైదరాబాద్లో కూడా లేదు, నెక్స్ట్ జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానం నాగేందర్ పేరు. సో దానం నాగేందర్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సో ఇక్కడ కాకపోతే కారు గుర్తు మీద గెలిచారు కాబట్టి మరి దానం నాగేందర్కి ఇవ్వకపోవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీసీ కమ్యూనిటీకి ఇస్తే బీర్ల ఐలయ్య లేకపోతే వాకిటి శ్రీహరి ఇద్దరులో అయితే ఎవరికో ఒకరికి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. రామచంద్ర నాయక్ ఇప్పటికీ విప్గా కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత దేవరకొండ నుంచి బాలు నాయక్ పేరు వినిపిస్తుంది. బాలు నాయక్కి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఓసీ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఓసీ సామాజిక వర్గం నుంచి దాదాపుగా 4 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి, తర్వాత మొత్తానికి 4 రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే మంత్రులు ఉన్నారు. 4 నుంచి 5 అనుకుంటాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 ఉన్నారు కాబట్టి మరి ఎవరికి అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిన విషయం. సో ఇక్కడ ఎస్టీలు అయిపోయారు, బీసీలు అయిపోయారు. మరి ఇక్కడ ఓసీలకు సంబంధించి మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నల్గొండ నుంచి మళ్ళీ ఇక్కడ 3 మంత్రి పదవులు అవుతాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో మల్రెడ్డి రంగారెడ్డికి ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వకపోవచ్చు. భువనగిరి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంలో అయినా ఇవి 2 పేర్లు ప్రధానం కాబట్టి ఏ ఒక్కరికో అవకాశం వచ్చే అవకాశం ఉంది. మరి మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా సీనియర్ నాయకులు, డెఫినెట్గా వాళ్ళు కూడా నాకు కావాలని చెప్పేసి అంటున్నారు. రంగారెడ్డి డిస్టిక్ నుంచి కూడా వారు గెలిచారు కాబట్టి మరి ఇద్దరిట్లో ఎవరో ఒకరు
ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటివరకు నిజామాబాద్కి ఎవరికి ఇవ్వలేరు కాబట్టి మరి సుదర్శన్ రెడ్డికి ఇస్తే మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారికి అంటే రాజగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవి నుంచి దాదాపుగా 3 నుంచి 4 భవిష్యత్తు మంత్రి పదవులు రావాలా వద్దా అని ఆలోచిస్తారు. అండ్ మళ్ళీ అక్కడ గడ్డం వంశీకృష్ణకు ఎంపీకి ఇచ్చారు, గడ్డం వివేక్ ఎమ్మెల్యే ఇచ్చారు, డైరెక్ట్ బీజేపీ నుంచి వచ్చిన గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మంత్రి పదవి అంటే మళ్ళీ గుసగుసలో అంటే ఒకే ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వాదన వస్తుంది. కాబట్టి ఈ ఆచితూచి అడుగులేసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా దసరా వరకు అయితే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఎవరికి మంత్రి పదవులు వస్తాయి ఏంటనేది. సో మీ ఎవరికి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది మీ జిల్లాల వారిగా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.